అవకాశం ఉంటుంది. నిన్నటి రోజున మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గర బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. మున్నేరుకు భారీగా వరద వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు, మంత్రులు అప్రమత్తమయ్యారు. ప్రజలందరికీ ఇబ్బందులు రాకుండా చూసే పనిలో నిమగ్నమయ్యారు. ఖమ్మం పట్టణంలో మరోసారి మున్నేరు వాగు వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి పూట ఖమ్మం నగరంలో పర్యటించారు. ఖమ్మం పట్టణంలోని స్వర్ణభారతి పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వరద ముంపు బాధితులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలపై ఆరా తీశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏదైనా అత్యవసరమైనచో మేము తెలియజేసామంటే పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికీ 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికీ 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. మున్నేరుకు భారీగా వరద వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు, మంత్రులు అప్రమత్తమయ్యారు. ప్రజలందరికీ ఇబ్బందులు రాకుండా చూసే పనిలో నిమగ్నమయ్యారు. ఖమ్మం పట్టణంలో మరోసారి మున్నేరు వాగు వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి పూట ఖమ్మం నగరంలో పర్యటించారు. ఖమ్మం పట్టణంలోని స్వర్ణభారతి పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వరద ముంపు బాధితులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలపై ఆరా తీశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటికీ 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటారు. అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. ఏదైనా అత్యవసరమైనచో మేము తెలియజేసామంటే పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికీ 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికీ 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కొంచెం అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. ఏదైనా అత్యవసరమైనచో మేము తెలియజేసామంటే పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికీ 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికీ 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కొంచెం అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. ఏదైనా అత్యవసరమైనచో మేము తెలియజేసామంటే పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికీ 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
మా ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికీ 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటారు. తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. మున్నేరుకు భారీగా వరద వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు, మంత్రులు అప్రమత్తమయ్యారు. ప్రజలందరికీ ఇబ్బందులు రాకుండా చూసే పనిలో నిమగ్నమయ్యారు. ఖమ్మం పట్టణంలో మరోసారి మున్నేరు వాగు వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి పూట ఖమ్మం నగరంలో పర్యటించారు. ఖమ్మం పట్టణంలోని స్వర్ణభారతి పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితుల్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వరద ముంపు బాధితులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలపై ఆరా తీశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటికీ 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటారు.